హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ మేడ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. thumbnail చూసారు కదండి. thumbnail చూసే వచ్చింటారు, నాకైతే తెలుసు. అంటే నేను ఇప్పుడు నా వర్క్ గురించి మొన్న వ్లాగ్ పెట్టాను కదండి. దాని గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. నాకు అసలు ఆ వీడియో కూడా అంతమందికి రీచ్ అవుతుంది అయితే నేనైతే అనుకోలేదన్నమాట. సో దాని గురించి చాలా మంది డౌట్స్ అడిగారు కాబట్టి నేను దానికైతే క్లారిఫై ఇద్దామని అయితే వచ్చేసాను. అంతమందికి నేను ఏడ రిప్లైస్ అయితే ఇచ్చేదండి. దాంట్లో వాళ్ళకి అర్థం అవ్వచ్చు, అర్థం అర్థం కాకపోవచ్చు కదా. సో వీడియో అయితే చేసేద్దాంలని చెప్పేసి 2 డేస్ నుంచి చెప్తున్నాను. నాకైతే ఇవాళ కూడా కుదరలేదు. పిల్లలతో కొంచెం బిజీ అనమాట. సరే గబగబా తీద్దాంలని చెప్పేసి అయితే వచ్చేసాను. అయితే ఎక్కడ సరుకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, మనం ఎంత పెట్టుబడి పెట్టాలి, మనకి ఎంత వస్తాయి, ఎవరికి సేల్ చేయాలి, అసలు ఎలా ఈ బిజినెస్ అనేది అడిగేశారు. ఈ 5 డౌట్స్ అయితే నన్ను అడిగేశారనమాట. దాని గురించి అయితే నేను వచ్చేసాను. సరుకొచ్చేసి విజయవాడ నుంచి తెచ్చుకోవాలండి. విజయవాడలోనే పైన టాప్స్ గాని, పేపర్ గాని, బోర్డ్ గాని మొత్తం విజయవాడలోనే దొరుకుతాయి. ఒకసారి మనం వెళ్లి చూసుకొని వాళ్ళతో మాట్లాడి ఏ సైజ్ కావాలి, అంటే క్వాలిటీ లెస్సా, క్వాలిటీయా కావాలని చెప్పేసి ఆళ్ళని అడిగితే ఆళ్ళు చూసి మనం వెళ్లి తెచ్చుకోవసరం లేదు. ఆళ్ళే బండిలో పంపిస్తారనమాట. పార్సెల్ ఆఫీస్ నుంచి పంపిస్తారు. కాకపోతే 2, 300 అయితే పే చేస్తే సరిపోయిద్దనమాట. ఆళ్ళకి బోర్డ్ పంపించే ముందు అమౌంట్ ఇస్తే సరిపోయిద్ది గదా. అదన్నమాట. విజయవాడ నుంచి తెచ్చేసుకోవాలి. 5 టాప్స్ కూడా అక్కడే తెచ్చేసుకోవాలి. పేపర్ కూడా అక్కడే తెచ్చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎవరికి సేల్ చేయాలని అంటున్నారు గదా. మీ చుట్టుపక్కల స్వీట్ షాప్స్ ఉంటాయి గదండీ. మీరు పలానా బాక్స్ సేల్ చేస్తున్నానండి. 3 బాక్సులు తీసుకెళ్ళి వాళ్ళకి చూపియండి. ఎలా చేశారు ఏంటనేది నీట్‌గా ఉందా లేదా బాక్స్ అనేది చూస్తారాళ్ళు. ఈ రేట్ ఎంత అని అడుగుతారు. మీరు ఎన్ని బాక్సులు నాకు డైలీ అంటే మాకు కావాల్సినప్పుడల్లా ఇస్తారా? మధ్యలో ఆపేస్తారా? ఇవన్నీ గూడా అడుగుతారు కదా. మీరైతే బాక్స్ నీట్‌గా ఉన్న బాక్స్ అయితే తీసుకెళ్ళి చూపియండి. నీట్‌గా చేసి ఇవ్వండి. ఆళ్ళకి నచ్చితే మటికి కన్ఫర్మ్‌గా తీసుకుంటారు. అలా 2, 3 షాపుల మటుకైతే ఒప్పుకోండి మీరు. అమౌంట్ అయితే మనకు కనబడిద్దనమాట. ఒక షాప్‌కి, 2 షాపులకైతే కుదరదు. ఒకటి 2, 3 షాప్స్‌కైతే మనకి అమౌంట్ కనబడిపోయిద్ది. ఇంకోటొచ్చేసి ఎవరికి సేల్ చేయాలన్న దానికి చెప్పాను గదా. ఇంకోటొచ్చేసి మనం పెట్టుబడి ఎంత పెట్టాలి అని అన్నారు. పెట్టుబడొచ్చేసి నా వరకైతే నేను జెప్తున్నాను. నాకెక్కువ సరుకు కావాలి. 3, 5,000 రావాలి అంటే గనక నేనైతే 50,000 పెట్టుబడి పెట్టానండి బోర్డ్‌కైతే. బోర్డ్‌కి, పేపర్‌కి, పై టాప్స్‌కి, ఇక మిగతాటికి పేపరు, పిన్నులు, తాళ్ళు వీటన్నిటికి కలిపి మొత్తం టోటల్‌గా 50,000 పెట్టుబడైతే పెట్టేసాను. నాకు ఆ 50,000 పెట్టుబడి నేను సరుకు రన్ చేస్తున్న కొద్దీ నాకైతే కనబడిపోయిద్ది. ఇంకా ఎక్స్‌ట్రా 20,000 అయితే లాభం వచ్చిద్ది. సో, అట్టయితే నేను చేసుకుంటున్నాను. నేను ఈ ఒక బిజినెస్ 7 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. ఓన్లీ ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిందయితే కాదన్నమాట. నేను ఖాళీగా అయితే కూర్చోను. మెయిను నా వీడియోలు చూసే వాళ్ళకి లైవ్ గూడా చూస్తున్న వాళ్ళకైతే నేను చెప్తున్నాను. నేనైతే ఖాళీగా కూర్చోను. నేనైతే వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ అయితే చేస్తున్నాను. ఖాళీగా కూర్చోనే వాళ్ళ దగ్గరికైతే మీరెళ్లి అడగండి ఈ మాటలన్నీ. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి బాక్సు ఎంతకి సేల్ జేయాలి అని అడుగుతున్నారు. బాక్స్ వచ్చేసి ఇదిగోండి, ఇదైతే పావు కేజీ బాక్స్ అన్నమాట. ఈ పావు కేజీ బాక్స్ వచ్చేసి 5 రూపీస్ అండి పర్ బాక్స్. ఓన్లీ 1 బాక్సే 5 రూపీస్ అన్నమాట. మీరు ఎన్ని బాక్సులు చేసుకుంటే దీనికి అంత అమౌంట్ అయితే వచ్చేస్తది. టాప్ కూడా ఎలా కొట్టుకోవాలని నేను చూపించాను. చాలా మంది ఒకసారి చేసి చూపియండి అని అంటున్నారు. నేను ఆల్రెడీ చేసి చూపించాను. ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఒకసారి వెళ్లి చూడండి. అక్కడ కూడా ఉంటాయి బాక్సులు నేను ఎలా చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి నేను ప్రతి వీడియోలో పెట్టే ఉన్నాననమాట. ఇవి ఎలా చేస్తున్నాను, ఎలా చేస్తారు, కింద నుంచి డీటెయిల్‌గా పెట్టి చూపించాననమాట. మీరైతే చూడండి ఒకసారి. ఇదైతే రూ. 5 అనమాట పర్ బాక్స్ వచ్చేసి. ఎన్ని చేసుకుంటే అంత అమౌంట్ మనకొస్తది. ఇదొచ్చేసి హాఫ్ కేజీ. ఈ హాఫ్ కేజీ బాక్స్ వచ్చేసి 7 రూపీస్ అండి. అది 5 రూపీస్ కదా. ఇది వచ్చేసి 7 రూపీస్ సేల్ చేసుకోండి. మీకైతే అమౌంట్ కనబడిపోయిద్ది. ఇంకా ఆళ్ళు 6½ అన్నారనుకోండి, మీకు లాభం ఉంటే గనక ఇవ్వండి. నేనైతే 7 రూపీస్‌కి సేల్ చేస్తాను. ఇదైతే హాఫ్ కేజీ బాక్సు. మీకు ఎన్ని బాక్సులు చేసుకుంటే అంత అమౌంట్ అయితే వచ్చేసేస్తది. 5, 7 ఎంత? 12 గదా. రెండిటి మీద. ఇదొచ్చేసి కేజీ బాక్స్ కదా. ఈ కేజీ బాక్స్ వచ్చేసి నేను 9 రూపీస్‌కి సేల్ చేస్తున్నా. ఈ బాక్స్ ఓన్లీ ఒక్క బాక్స్ వచ్చేసి 9 రూపీస్‌కి సేల్ చేస్తున్నాను. దీనికి ఎక్కువ మనీ కనబడతది గానీ, కాపోతే ఇవి ఎక్కువ తీసుకోరు. కేజీలు మనమే ఒకసారిగా కేజీ బాక్స్ కొనాలన్నా కొనలేం గదా. కేజీ స్వీట్ కొనాలన్నా గానీ ఫంక్షన్‌లకి తప్ప విడిగా. ఎక్కువగా మనకి నడిచేదేంటంటే ఇవి. ఆ! క్వాలిటీని బట్టి తీసుకోండి.
ఎక్కువగా నడిచేదైతే ఇవే. ఇదైతే తక్కువ అన్నమాట. సో మీరు సరుకు వేపించుకోవాలన్నా గానీ బోర్డు ఇవే ఎక్కువ వేపించుకోండి. కేజీలు తక్కువ వేపించుకోండి. మనకి కేజీలు ఎల్లవు. కేజీ నువ్వు 100 పంపించినా డబ్బులైతే కనబడతాయి గానీ వీటికైతే ఎక్కువే ఎళ్తాయి అన్నమాట. సో ఇవే వేపించుకోండి. ఇప్పుడు 3 కలిపి 9, 7, 5 కలిపి 20 అయింది గదా! 21 అయింది. 2100 అంటే ఈ 3 కలిపి రూ. 21 రూపీస్ ఈ 3 బాక్సులు. ఇప్పుడు ఈ 3 వచ్చేసి ఓన్లీ 3 పీసెస్ 21 రూపీస్ కదా! సో ఈ 3 కలిపి ఈ యొక్క 100 హాఫ్ కేజీ ఒక 100, కేజీ ఒక 100 చేసుకుంటే నాకు రోజుకి ఈ 3, 300 చేసుకున్నానంటే నాకైతే 2100 వస్తాయండి. దాంట్లో నేను పెట్టిన పెట్టుబడి మొత్తం తీసేయగా నాకు కూలి వచ్చేది 500 అనమాట రోజుకి. సో ఇలా గనక చేసుకున్నారంటే మీకైతే మనీ ఈజీగా ఎర్న్ అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం బాడీ పెయిన్స్, నడుము నొప్పి ఉన్న వాళ్ళైతే ట్రై చేయకండి. ఎందుకంటే నేనిచ్చే సలహా అదన్నమాట. అంతకు మించి ఏం లేదు. ఇవైతే కలిపి 21 రూపీస్ అన్నమాట ఈ 3 బాక్సులు. ఓకేనా? మీ డౌట్స్ అయితే క్లియర్ అయినాయని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. మీరైతే మొహమాట పడకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు వీడియోకి లైక్ చేసినందువల్ల ఈ బిజినెస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతది. చేయాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతది గదా! సో, మీరు లైక్ చేసినందువల్ల వీడియో అనేది ప్రమోట్ అవుతది కొంతమందికి. సో, లైక్ అయితే ఇవ్వండి. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేనైతే ఈ వీడియో యూజ్ అవుతదని అనుకుంటున్నాను చాలా మందికైతే. సో, అందుకని స్కిప్ చేయకుండా చేయండి. మీరు స్కిప్ చేసిన దాంట్లోనే మ్యాటర్ ఉంటదేమోనని చెప్పేసి చూడండి. ఓకేనా? నేనైతే స్కిప్ చేసి చూస్తుంటే అసలు మ్యాటర్ అందులోనే ఉండదన్నమాట. సో, నేను అందుకని అలా చెప్తున్నాను. వీడియోకి మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతది. వీ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే కొట్టండబ్బా! గంట సింబల్ కొడితేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తది. ఓకేనా? బాయ్ అండి అందరికి.